విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. దీపక్, ఏమిటా కంగారుగా తినడం? కాస్త నెమ్మదిగా తిను. అలా తింటేనే తిన్నది వంట పడుతుంది అంటారు. పోనీ నేను గోరుముద్దలు తినిపించరా? అవునమ్మా, నీ చేతి గోరుముద్దలు తిని చాలా రోజులైంది. ఏది 2 ముద్దలు పెట్టు. అబ్బా, ఎంత కమ్మగా ఉంది. ఎంచక్క రోజు ఇలా పెట్టొచ్చు కదా. భార్గవి, అలా నిలబడిపోయావేంటి? ఓ, నేనే రమ్మని పిలిచాను కదూ. ఎందుకు పిలిచానో ఇంకా గుర్తు రావడం లేదు. కాసేపు ఉండు. అమ్మా, నా చిన్నప్పుడు నువ్వుల పొడి దట్టించి ఘాటుగా పోపు వేసి ఏదో కూర చేసేదానివి. ఏ కూర బాబు? అదేనమ్మా, నువ్వు ఆ కూర చేస్తే నేను వేరే ఏది తినేవాడిని కాదు. అలా తినకూడదని నువ్వు తిడితే నేను గట్టిగా ఏడ్చేవాణ్ణి. అదా, నేతి బీరకాయ కూర. నేతి బీరకాయ కూర, కోతి బీరకాయ కూర అదోసారి చేయమ్మా. అలాగే, గుర్తు తెచ్చుకొని బీడికి చెప్పి చేయిస్తాలే. బీడి చేతి చేయిస్తావా? వద్దమ్మా, ఆ కూర తను టేస్టీగా చేయదు. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, అంచేత నువ్వు చేస్తేనే అద్భుతంగా ఉంటుంది. అలాగా, నీకేవేం తినాలనుందో అవన్నీ మొత్తం రాసి పెట్టుంచు. రేపటి నుంచి ఆఫీస్కి రావడం మానేసి కిచెన్లోనే కూర్చొని అన్ని వండి పెడతాను, సరేనా? మా అమ్మ మంచి అమ్మ. నేను కష్టపడి చేస్తాను గాని నువ్వేమన్నా తింటావా ఏమన్నానా? ఈ మధ్య నీకు బయట తిండి బాగా అలవాటయ్యాయి. బేడి కూడా అదే మాట అంటుంది. అదేం కాదమ్మా, అయినా వంటల్లో ఏముంటుంది? తినిపించే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. పప్పుల్లో అయినా కూరల్లో అయినా ఏం వేస్తారు? ఉప్పు, కారం, మహా అయితే చింతపండు వేస్తారు, అంతేగా. కానీ నువ్వు తినిపించేటప్పుడు వాటికి తోడుగా ప్రేమ, అభిమానం, మమత, మమకారం అన్నీ కలిపి పెడతావుగా. అది ఇంకెవరి వల్ల కాదమ్మా. ఎవరు పెట్టినా ఏదో మొక్కుబడిగా పెడతారు. కానీ నువ్వు మాత్రం దేవుడికి నైవేద్యం పెట్టినంత ప్రేమగా, సిన్సియర్గా పెడతావు. అందుకే నీ చేత్తో 1 ముద్ద తిన్నా 100 ముద్దలు తిన్నట్టు ఉంటుంది. ఇంకెవరు పెట్టినా తృప్తి ఉండదమ్మా. అరే భార్గవి, లంచ్ కూడా చేయనీయకుండా నిన్నిలాగే నిలబెట్టేసినట్టున్నాను. వెళ్ళి లంచ్ చేయమ్మా, తర్వాత పిలుస్తాలే. ఎలా చేశానమ్మా? కొంచెం ఓవర్ అయింది, పర్వాలేదులే. హలో, నేను రోజుని మాట్లాడుతున్నాను. నేనే మేడం, భార్గవిని. చెప్పండి. నువ్వు నా మనిషివని లక్ష్మికి, దీపక్కి తెలిసిపోయింది. నో మేడం, తెలిసే అవకాశం లేదు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. లేదు, కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఇచ్చారు. అయినా కన్ఫర్మ్ చేసుకోకుండా నీకు ఫోన్ ఎలా చేస్తాననుకున్నావు? నువ్వు నా మనిషివని వాళ్ళకి తెలిసిపోయింది. అంతేకాదు, ఆఫీస్ నుంచి నువ్వు ఆ ఫార్ములా కాజేసిన విషయం కూడా వాళ్ళకి తెలిసిపోయింది. లేదు మేడం, మీరు పొరబడుతున్నారు. నేను ఎంతగా చెప్తున్నా పొరబడుతున్నానంటావేంటి? అది కాదు మేడం, ఇవాళ ఆఫీస్కి వెళ్ళాను. దీపక్ ప్రవర్తనలో పెద్ద తేడా ఏమీ కనిపించలేదు. కాకపోతే వాళ్ళ అమ్మగారిలాగే కాస్త చాదస్తం ఎక్కువైనట్టుంది. ఫూల్ లాగా మాట్లాడకు. వాళ్ళ తెలివితేటలు అక్కడే ఉన్నాయి. అన్నీ తెలిసి కూడా తెలియనట్టు నాటకం ఆడుతున్నారు. నువ్వేదో ఘనకార్యం చేసినట్టు, నాకేదో ఉపకారం చేసినట్టు, లక్ష్మీదేవిని దీపక్ ఇంట్లోంచి బయటికి పంపించేసినట్టు గొప్పగా చెప్పావు కదా, అది కూడా నాటకమే. ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారు. నిన్ను ఫూల్ని చేసి ఆడిస్తున్నారు. అదే నిజమైతే నేను మీ మనిషిని తెలిసాక ఇంకా నన్ను ఉద్యోగంలో ఎందుకు ఉంచుతారు మేడం? ఎప్పుడో తీసేసేవాళ్ళు కదా. నిన్ను ఆఫీసులోనే ఉంచి నీ ద్వారా నా విషయాలు తెలుసుకోవాలని వాళ్ళ ప్లాన్. ఇప్పటికైనా అర్థమైందా? అయితే నా గురించి వాళ్ళకి తెలిసిపోయిందంటారా? దీన్ని బట్టి నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావే గాని నేను అప్పచెప్పిన పని ఏది పూర్తి చేయలేదని అర్థమవుతోంది. తల్లి కొడుకుల్ని విడదీయలేకపోయావు. ఫార్ములా విషయంలో కోట్ల రూపాయలు నష్టం వచ్చేలా చేశావు. ఇదంతా నీ తెలివి తక్కువతనం వల్ల, నీ జాతకంతనం వల్ల జరిగింది. నాకింత నష్టం కలిగించిన నిన్ను అంత తేలిగ్గా వదలను. వచ్చిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో నాకు తెలుసు. అందుకు తగ్గట్టుగా
నీకు మరో అవకాశం ఇస్తున్నాను. అలాగే మేడం. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఏమీ చెయ్యొద్దు. ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పినట్టు వినాలి. మిగతా విషయాలు తర్వాత చెప్తాను. దీపక్, ఎంతసేపు మీరొచ్చి? రోజీతో నువ్వు మన ప్రేమ కబుర్లు మొదలుపెట్టినప్పుడే వచ్చాను. మీరు భలే జోకులేస్తారే. స్టాప్ ఇట్. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నన్ను నమ్మించి ఎందుకు ఇలా మోసం చేశావు? భార్గవి అన్న నీ పేరుతో, ప్రేమ పేరుతో ఎందుకింత నాటకం ఆడావు? ఒగలు వయ్యారాలు కురిపించి ఎందుకు నన్ను ట్రాప్ చేశావు? మనసుకు ప్రేమ ముసుగు వేసి పెదవులకు ప్లాస్టిక్ నవ్వులు తగిలించుకొని ఓ మగాన్ని వల్లో వేసుకోవడానికి ప్రయత్నించిన నీకు ఓ బజార్ దానికి తేడా ఏమిటి? చెప్పు, సమాధానం చెప్పు. హాయిగా ఆనందంగా ఉన్న మా కుటుంబంలో కలతలు రేపావు. మా మధ్య అపార్థాల అడ్డుగోడలు కట్టి ఒకరికొకరం కాకుండా విడిపోయేలా చేశావు. పేదరికాన్ని పులుముకొని ఆకలి దరిద్రం అంటూ అరుస్తూ సానుభూతి సంపాదించి నాకు దగ్గరయ్యావు. మాటలతో రెచ్చగొట్టి నా మనుషులకి నన్ను దూరం చేశావు. ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు. చివరికి ఫార్ములా కాజేయడానికి దొంగతనానికి కూడా దిగావంటే నైతికంగా ఎంత నీచానికి దిగజారిపోయావో అర్థమవుతోంది. ఎందుకింత నమ్మక ద్రోహం చేశావు? డబ్బు కోసమా? డబ్బు కోసమైతే నా దగ్గరికి రానక్కర్లేదు. నీ అందాల్ని అమ్ముకుంటే నేనిచ్చే నెల జీతం ఒక రాత్రిలోనే సంపాదించవచ్చు. అసలు నిన్నేం చేసినా పాపం లేదు. ప్రేమ పేరుతో మోసం చేసిన నువ్వు వాడదానివి కాదు, దిగజారిన నైతిక విలువలకి నిదర్శనానివి. అవసరంలో ఆదుకున్నానన్న కృతజ్ఞత కూడా లేకుండా నా బతుకు నాశనం చేయాలనుకున్న విషపురుగువి. బయట గాలి, నీరు, వెలుతురు అన్నీ కలుషితం అయిపోయాయి. ప్రేమ ఒక్కటే ఇంకా స్వచ్ఛంగా ఉందనుకున్నాను. నువ్వు ఆ ప్రేమను కూడా కలుషితం చేసేశావు. ఆకలి బాధ తట్టుకోలేక కడుపు నింపుకోవడం కోసము, ఒళ్ళో పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తుంటే వాడి పాల కోసము ఓ ఆడది బజార్న పడిందంటే సానుభూతి చూపించొచ్చు, జాలిపడొచ్చు. కానీ మోసం చేయడానికి నువ్వు అందుకు సిద్ధపడ్డావంటే నిన్ను చూడ్డానికి అసహ్యం వేస్తుంది. ఏమిటి బాబు, ఏం జరిగింది? నా కూతురు ఏదైనా తప్పు పని చేసిందా? మీ మనసు బాధ పెట్టిందా? ఏమైంది బాబు? ఎప్పుడు ఎవరి మనసు కష్టపెట్టని మీరు ఇంతలా మాట్లాడుతూ ఉంటే ఏదో పొరపాటు జరిగే ఉంటుంది. చెప్పండి, నా కూతురు ఏం చేసింది బాబు? ఏం చేసిందో నిజంగా మీకు తెలీదా? తెలిసి అడుగుతున్నారా? మీ కూతురు ఆడిన నాటకంలో మీ పాత్ర కూడా ఏమైనా ఉందా? లేదు బాబు, ఏదో మంచి ఉద్యోగం దొరికింది, ఉన్నంతలో సుఖంగా ఉంటున్నాం అనుకుంటున్నానే తప్ప నాకేమీ తెలియదు. ఏం జరిగిందో మీరైనా చెప్పండి బాబు. మీ కూతురు నా దగ్గర ఉద్యోగంలో చేరింది నన్ను వల్లో వేసుకుని మా అమ్మని నన్ను వేరు చేయడానికి, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి. ఆఫీసులో దొంగతనానికి కూడా సిద్ధపడిందంటే ఎంత నీచానికి దిగజారిందో మీరే అర్థం చేసుకోండి. మీరు కూతుళ్ళని కన్నది ఇలా బయటికి పంపించి మగాళ్ళకు వలవేసి మోసాలు చేసి బతకడానికా? వద్దు బాబు, అంతంత మాట్లాడద్దు. నాకే పాపమో తెలీదు. నీతిగా నిజాయితీగా ఉందనుకున్నానే కానీ ఇలా దొంగతనాలు మోసాలు చేస్తుందని, కుటుంబాలు నాశనం అయ్యే పనులు చేస్తుందని నాకు తెలీదు. ఆడపిల్ల తప్పు చేస్తే తల్లిని అంటారు. నా పెంపకంలో ఏదో లోపం ఉంది, లేకపోతే అది ఇలాంటి పనులు చేయదు. అది చేసిన తప్పులకి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దయచేసి పెద్ద మనసుతో క్షమించండి బాబు, క్షమించండి. క్షమించమని ఎంత తేలిగ్గా అడిగారండి. ఆ భగవంతుడు కూడా క్షమించలేంత పెద్ద తప్పు చేసింది మీ కూతురు. దయచేసి జీవితంలో ఇంకెప్పుడు నాకు కనిపించకుండా ఉంటే చాలు. మీ ఇంకో కూతురు కూడా ఇలా దేశం మీదకి వదిలి నిండు కుటుంబాన్ని నాశనం చేయకండి. భార్గవి, ఏమిటి నువ్వు చేసిన పని? దేవుడు లాంటి మనిషిని మోసం చేయటానికి నీకు మనసు ఎలా వచ్చింది? నీతి నిజాయితీలు మర్చిపోయి ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నావా? వద్దమ్మా, వద్దు. ఆకలితో చావునైనా చస్తాం కానీ ఈ అవమానాలని భరించలేవు. నిన్నింతలా పెంచి పోషించింది 10 మంది ముందు తల ఎత్తుకొని బతకాలని, కానీ ఇలా తప్పుడు పనులు చేసి తలవంపులు తెస్తావనుకోలేదు. నా కూతురు నాకు ఆపరేషన్ చేయించి నన్ను బతికించిందని మురిసిపోయాను. కానీ
ఆ డబ్బుతో ఆపరేషన్కు బదులు అంత్యక్రియలు చేయించి ఉంటే ఇన్ని మాటలు పడాల్సి వచ్చేది కాదు, ఇంత నరకం అనుభవించాల్సి వచ్చేది కాదు. చాలమ్మా, చాలు. కన్న తల్లి ప్రేమకు చాలా మంచి కానుకిచ్చావమ్మా, చాలా మంచి కానుకిచ్చావు. అమ్మా, కావాలని నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్మమ్మా. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే నేనేమైపోవాలి? భార్గవి, నువ్వెందుకు చేశావో నాకు అనవసరం. తప్పు చేశావు, ఓ మంచి మనిషిని బాధ పెట్టావు. జరిగింది ఏమిటో నాకు కూడా తెలియకుండా నన్ను కూడా మోసం చేశావు. కన్న తల్లిని ఇంతగా మోసం చేసిన దానివి బయట వాళ్ళని ఇంకెంత మోసం చేసి ఉంటావో. నువ్వే నన్ను తప్పు పడితే నా బాధ ఎవరితో చెప్పుకోగలనమ్మా? చేస్తున్న ఉద్యోగాలు మానేశాక, ఇంటంత కట్టలేక, ఇల్లు గడవక మనం ఎంత నరకం అనుభవించామో నీకు తెలుసు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రోజీతో పరిచయం అయింది. తను చెప్పిన పని చేస్తే కావలసినంత డబ్బు ఇస్తానంది, మన కుటుంబాన్ని పోషిస్తానంది. మిమ్మల్ని పస్తులుంచలేక, అనారోగ్యంతో నువ్వు బాధపడుతుంటే చూడలేక రోజీ చెప్పిన పని చేయడానికి ఒప్పుకున్నాను. ముందుగానే డబ్బు కూడా తీసేసుకున్నాను. ఆ రోజు నుంచి నా జీవితం రోజీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. రోజీ చెప్పినట్టు దీపక్ని పరిచయం చేసుకుని వాళ్ళ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. దీపక్ని ప్రేమించినట్టు నటించాను. అది నాటకం అని తెలియక దీపక్ కూడా నన్ను అభిమానించాడు. అది అలసుగా తీసుకుని ఆఫీస్లోనూ ఇంట్లోనూ గొడవలు పెట్టి తల్లిని కొడుకుని వేరు చేశాను. దీపక్ లాంటి మంచి మనిషిని మోసం చేస్తున్నందుకు ప్రతి క్షణం నరకం అనుభవించేదాన్ని. నేను చేస్తున్నది పాపం అని గుర్తొచ్చి చాలాసార్లు ఆ ఉద్యోగం మానేద్దామనుకున్నాను. కానీ అది జరిగితే ఇచ్చిన డబ్బంతా కక్కిస్తానని, బతుకు బజార్న పెడతానని ప్రతిసారి రోజీ నన్ను బెదిరించింది. రోజీ మాటలకు భయపడి బెదిరింపులకి లొంగిపోయి దీపక్ని మోసం చేశాను తప్ప నేను కావాలని చేయలేదమ్మా. నేను చేసేది తప్పని తెలుసు. దీపక్ని క్షమించమనే అర్హత కూడా లేదని తెలుసు. అందుకే నేనేం మాట్లాడలేకపోయాను. కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకోమ్మా. నేను దిగజారిపోయానని, తప్పుడు పనులు చేశానని నువ్వు అనుకోకపోతే చాలమ్మా. మనం బతకడం కోసమే రోజీ దగ్గర చేరాను. చివరికి రోజీ ఆడించిన నాటకానికి బలైపోయానమ్మా, బలైపోయాను. దీపక్, ఏంటలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఊరికే. ఎందుకలా ఉన్నావు? బాగానే ఉన్నానమ్మా. నా దగ్గర దాస్తావెందుకు దీపక్? దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు? ఏమిటో నాతో చెప్పు. నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా. నా గురించా? అవునమ్మా, కేవలం మా నాన్నకిచ్చిన మాట కోసమే కదమ్మా నీకిన్ని కష్టాలు. నాకెందుకు నువ్వు ఒక్క మాట అనుకునుంటే మా బతుకులు ఏమైపోయేవో. అంతగా నువ్వు ఆదరించి అభిమానించినందుకు నీకేనాడు ఆనందాన్ని మిగిల్చలేదు. ఎన్నోసార్లు వెన్నుపోటు పొడిచాను, వేదనను మిగిల్చాను. జరిగినవన్నీ తలుచుకొని ఎందుకు బాధపడతావు దీపక్? అయ్యిందేదో అయిపోయింది. నీ అంతట నువ్వెప్పుడు నన్ను బాధ పెట్టావు.
నాకు ఆ విషయం తెలుసు. ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి నేను రెచ్చగొట్టి నా మీద ద్వేషం కల్పించారు తప్ప ఇందులో నీ తప్పే లేదు. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మేసి ప్రతి క్షణం నిన్ను బాధ పెట్టినందుకు నన్ను తిట్టు కొట్టు, కానీ ఇలా వెనకేసుకురాకమ్మా. దీపక్, అవునమ్మా, నువ్వు నిస్వార్థానికి నిలువెత్తు సాక్ష్యమైతే నేను కరుడు కట్టిన స్వార్థాన్ని, నా సుఖం నా సంతోషమని అందరి వెనకాల తిరిగానే తప్ప అంతగా ఆదరించిన నీ గురించి ఏనాడూ ఆలోచించలేదు. నువ్వు వద్దంటున్నా వినకుండా ఆ రోజీ కూతురు భార్గవిని ప్రేమించాను. ఆ ప్రేమ మత్తులో వాళ్ళ మాటలు విని అమ్మా అన్న సంగతి కూడా మర్చిపోయి ఆస్తి కోసం కోర్టుకు కూడా ఎక్కాను. నేను అంత మూర్ఖంగా ప్రవర్తించినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎప్పట్లాగే ఆదరించావు. అమ్మా అనే పదంలోని గొప్పతనాన్ని నిరూపించావు. దీపక్, అదంతా ఓ పీడకలని మర్చిపో. ఆ చేదు జ్ఞాపకాల్ని పూర్తిగా జరిపే. చేసిన తప్పులు ఎదురుగా నిలబడి నిలదీస్తుంటే ఎలా మర్చిపోగలనమ్మా? ఒకసారి దెబ్బతిని కూడా మళ్ళీ ఈ భార్గవ్ మత్తులో పడ్డాను. చేసిన తప్పే చేసి నిన్ను దూరం చేసుకున్నాను. భార్గవ్ సంగతి తెలిసింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆ మత్తులో మైకంలో ఇంకెన్ని ఘోరాలు నేరాలు చేసేవాణ్ణో, నిన్నింకెన్ని రకాలుగా హింసించేవాణ్ణో. అవన్నీ తలుచుకొని మనసు కష్టపెట్టుకోకు. నాకసలు మనసంటూ ఉంటే కదమ్మా కష్టపెట్టుకోవడానికి. నిజంగా మనసే ఉంటే నేనిలా ప్రవర్తించేవాణ్ణే కాదు. నిన్ను నేను ఎంత అసహించుకున్నా, ఎన్ని అనరాని మాటలన్నా భూదేవిలా భరించావు. సహనానికి మారుపేర్లా నిలిచావు. మళ్ళీ నన్ను చేరదీశావు. అంతగా అభిమానించిన నీకు నేనేం చేశానమ్మా? బాధలే బహుమతిగా ఇచ్చాను, కన్నీళ్లే కానుకగా మిగిల్చాను. దీపక్, చదువు సంధ్య లేకుండా పని చేసుకుని బతికే నేను ఈరోజు లక్ష్మీదేవిగా ఈ స్థాయికి ఎదిగానంటే అందుకు కారణం మీ నాన్నగారు. ఆ రోజు ఆయన చేసిన సహాయానికి రుణం తీర్చుకుంటున్నానే తప్ప నేనంటూ మీకోసం ప్రత్యేకంగా చేసిందేవీ లేదు. అమ్మ అన్న తర్వాత పిల్లలు ఏ తప్పు చేసినా సహించాలి, క్షమించాలి. అందుచేత అవన్నీ మర్చిపో.